మిగతా రాష్ట్రాల్లో మనకున్నటువంటి దానికంటే ఒకరెట్టు రెండెట్లు ఇట్లా డబుల్ ఉంటే సీట్లు, మెడికల్ సీట్లు. ఇప్పుడు ఆయన ఎవరో మహానుభావుడు డొక్కా గారు, ఆయన మాజీ మంత్రి కూడా, దళిత నాయకుడు. ఆయన చివరికి పేదలకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితికి వెళ్ళాడు తెలుగుదేశంలో చేరిన తర్వాత. దురదృష్టం, ఏం చేస్తాం. మెడికల్ కాలేజీలు వద్దనేమో తెలుగుదేశం మీడియా రాస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుంటారు. ఏమవుతుందో ఈ రాష్ట్రానికి అనే భయం ఏర్పడుతుంది. ఇప్పుడే చూసాం కదా వెంకటరెడ్డి గారి వీడియో ఒకటి, రిషికొండని దాదాపు అమ్మేస్తున్నారని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్య చూస్తే నిజంగానే వార్త కూడా, ఈ పైగా ఎల్లో మీడియా రాసిందే. రిషికొండ భవనాలపై ప్రజాభిప్రాయ సేకరణ అంట, కొత్త తంతు. కొండను ఆనుకుని ఉన్న 9 ఎకరాల వినియోగం పైన అంట, ఆనుకుని ఉన్నాయి. కిందకెళ్తే ఏం రాశారు, రిషికొండపై నిరుపయోగంగా ఉన్న భవనాలతో పాటు 9 ఎకరాల భూమి ఎలా వినియోగించాలో ఆలోచిస్తారట. ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటి, కళ్ళు చెదిరేలా భవనాలు కట్టారని మళ్ళీ లోపల రాస్తున్నారు. ఎవరు, జగన్ గారి టైంలో. అవి టూరిజం కోసమే అని టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు రాస్తారు. కానీ అప్పుడు చేసిన దుష్ప్రచారం అంతా కూడా ఇప్పుడు విన్నాం కదా. శేఖర్ రెడ్డి గారు చెప్పండి, రిషికొండ భవనాల మీద కొత్త తంతు, కొత్త డ్రామా. చంద్రబాబు గారు ఏదైనా చేయదలుచుకుంటే తన పేరు మీద రాకుండా తనకు చేసినటువంటి ఆ నెగిటివ్ అంతా పోవడం కోసం ప్రజల మీద రుద్దేస్తారు. అట్లాగే ఉందా, లేకపోతే నిజంగానే వీటిని ఇప్పటికైనా సద్వినియోగం చేసుకుంటారా? శేఖర్ గారు నమస్తే అండి. కేసీఆర్ గారు, మీకు తోటి ప్యానలిస్ట్ కి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పడం ఇది మొదటిసారి కాదు సార్. ఇంతకు ముందు 94 నుంచి 2003 మధ్యలో అమ్మేసినటువంటి 58 పిఎస్సీలకు కూడా ఇదే చేశారు సార్, ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి. ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు అనే బ్రహ్మ పదార్థాన్ని ముందు పెట్టి ప్రభుత్వ ఆస్తులను మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వాటి నుంచి ముడుపులు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట సార్. ఋషికొండ అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు సార్. ఋషికొండ అనే అంశాన్ని ఎంత దుర్మార్గంగా, ఎంత నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రజలకి విషం చిమ్మారు గత 5 సంవత్సరాలని మనం చూసాం సార్. సో ఏదైతే ఉన్న పాత భవనాలను మొత్తాన్ని కొట్టేసి, ఆ పాత భవనాల వల్ల టూరిజం డెవలప్ కావట్లేదు, ఎవరైతే పర్యాటకులు రావట్లేదు, పర్యాటకులకు అనుకూలంగా అవి లేవు అని చెప్పేసి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యాధునికమైన భవనాలు కడతా ఉంటే వాటిని జగన్ ప్యాలెస్ అని చెప్పారు సార్. జగన్ గారు సొంత భవనాలని చెప్పి ప్రచారం చేశారు సార్. ఋషికొండ గుండె అన్నారు, పర్యావరణం ఏదైతే మంట కలిసిపోతుంది అన్నారు, సముద్రం ముందుకు వస్తుందని ఇంకొక ఆయన కూడా మాట్లాడారు సార్. కానీ ఈ రోజు జగన్ గారు కట్టినటువంటి అత్యాధునికమైనటువంటి భవనాలని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడానికి కుట్రకు తెరలేపడంతో పాటుగా దాన్ని ఆనుకోండి సార్, జగన్ గారి మీరు చూసుంటారు సార్ విశాఖపట్నంలో, ఆ భవనాలను ఆనుకొని రౌండ్గా ఉంటుంది సార్ కొండ చుట్టూ. ఇటు సైడు 9 ఎకరాలను కూడా ప్రైవేట్ హోటల్స్ వాళ్ళకి కట్టబెడుతున్నారు అంటే ఎంతకు మించి నిస్సిగ్గు స్టేట్మెంట్ ఇంకోటి ఏమైనా ఉంటుందా సార్? ప్రభుత్వ భవనాలని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడితే పర్యావరణం దెబ్బతిందు, ఋషికొండ గుండు పడదు, సముద్రం ముందుకు రాదు, విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినవు, అవి వాళ్ళ యొక్క ప్యాలెస్లు కావు. కానీ ప్రభుత్వం కడితే, ప్రభుత్వం వాటిని చేపడితే మాత్రం అవి జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి 16 నెలల్లో చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనని కాపీ పేస్ట్ చేయడం ఒకటి. ఇది కాపీ పేస్ట్ చేయడమే కాకుండా వాళ్ళు చేసింది ఏంటంటే కాపీ పేస్ట్ తో పాటుగా ఈ జగన్ వినపడుతుంది. కట్ అయిందా? రైట్. ఎల్వికే మీరేమంటారు సార్? ఋషికొండకు సంబంధించి మనం కొద్దిగా వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే అది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభుత్వ భవనాలు, దాంట్లో తిరుగులేదు. కానీ జరిగిన ప్రచారం మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మీరైతే పచ్చ మీడియా అని అంటారు, అది పచ్చ మీడియా, ఎల్లో మీడియా, ఏదైనా కానీ ఎల్లో రైటింగ్స్ లాంటి మీడియా. అది నేను ఒకసారి మీతో పంచుకున్నట్టున్న ఒక మాట, భారతమ్మ గారు కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ గారు కూడా, అరే నాకు తెలియకుండా జగన్ కట్టిస్తున్నాడేమో అనుకునే అంత స్థాయిలో ప్రచారం. అది ప్రభుత్వ భవనం అని ప్రతి వాళ్ళకి తెలుసు. మీకు అంతకుముందు ఎందుకు సార్ సిపిఐ నారాయణ గారిని కలిసాను నేను ఏదో పని మీద ఒకసారి. ఆయన కూడా నేను ఒకసారి పోయి వచ్చాను, అక్కడికి చూసి వచ్చాను, బయటకు రాగానే బ్రహ్మాండమైన భవనాలు కట్టిస్తున్నారని చెప్తే, అరే అది వాళ్ళ సొంతం చెప్పకపోయావా అని నాకు ఫోన్లు చేశారు కొంతమంది అని చెప్పారు. ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. అంటే పోయి చూసి వచ్చిన ఒక పార్టీ నాయకుడు అది మీడియాతో మాట్లాడుతూ ఈ భవనాలు చాలా బాగున్నాయి, దీని దగ్గర హాస్పిటల్కి కానీ వాడుకోవాలి అనేది చెప్తే, అరే ఆయన సొంత భవనాలను ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పి నాకు ఫోన్లు చేశారు, ఇట్టుంటుంది దుర్మార్గం అని చెప్పి. సో ఈ రకమైనటువంటి ప్రచారం చేసిన తర్వాత ఇప్పుడు సరే ప్రభుత్వానికి అంత పెద్ద మొత్తంలో విశాఖపట్నంలో అవసరం లేదనుకుంటే దాన్ని ప్రభుత్వ రంగంలోనే టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాం అంటున్నాం, అక్కడ ఆర్థిక రాజధాని చేస్తామంటున్నాం.
సో దాని ఆర్థిక రాజధాని అంటే గుర్తుకొచ్చింది. ఈ లోకేష్ గారు నిన్న మీరు మొన్న వేరే వాళ్ళకి హైదరాబాద్కు ధీటుగా విశాఖ, భాగ్యనగరంలో ఐటీ అభివృద్ధికి 30 ఏళ్ళు పడితే విశాఖలో 10 ఏళ్ళలో ఆ స్థాయికి వస్తుంది. సార్, నేను ఒక తీసుకొస్తాం. విషయం చెప్తా సార్. విశాఖలో 10 ఏళ్ళలోనే ఐటీ అభివృద్ధి అని మరి జగన్ గారు చెప్పింది అదే కదా. విశాఖ అయితే తొందరగా అభివృద్ధి చెందుతాయంటే అప్పుడు కాదు పొమ్మన్నారు, అమరావతి అసలు మొత్తం అంతా అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళే ఉపన్యాసాలు ఇస్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. ఇక్కడ ఆర్థిక రాజధాని లేకపోతే ముంబైకి పోటీ. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీలోనే చెప్పారు విశాఖపట్నం ఆర్థిక రాజధాని చేయాలని, ఎప్పుడో పాత రోజుల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే. కానీ కాలేదు. సో జగన్ గారు చేద్దామంటే మాత్రం తూత్ అన్నారు. అది మనం విన్నాం. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను సార్. మహేష్ బాబు గారి సినిమా పేరు గుర్తురాల నాకు. ఆ అభివృద్ధి అనే దానికి కామాలు ఉండవు, పుల్ స్టాప్లు ఉండవు, కామాలే ఉంటాయి అని. ఏదో ఒక స్నేహితుడు దానికి సంబంధించిన ప్రైవేటైజేషన్ అంటే ఒక గ్రోత్కి సంబంధించి ఫుల్ స్టాప్లు ఉండవు, కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి. ఇక్కడ హైదరాబాద్ అయిపోయింది 30 ఏళ్ళు పట్టిందని ఎటు చెప్తున్నాం, ఇంకా అవుతూనే ఉంది కదా. దర్ ఇస్ నో లిమిట్. అది అవుతూనే ఉంటుంది. ఏ పట్టణమైనా, ఏ పల్లె అయినా, ఏ నగరమైనా, ఏ వ్యవహారం అయినా, వ్యవస్థ అయినా సరే అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంది సార్. అది కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారచ్చు, ప్రభుత్వాలు ఇంకొకరు రావచ్చు, కానీ ఇక్కడ ఇంకొక చిన్న మాట కూడా చెప్పాలి సార్. ఇక్కడ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలను రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కొనసాగించారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గొప్ప మాట. కానీ ఇప్పుడు ఆ ఋషికొండకి సంబంధించి ఎందుకు కొనసాగించకుండా వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? ప్రైవేట్ వాళ్ళకి మరి ఎందుకు దారదత్తం చేయాలనుకుంటారు? మెడికల్ కాలేజీలు అయితే అది మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే పీపీపీ అంటే మీకు అర్థం చెప్పారు కదా డొక్క గారు, అసలు మెడికల్ కాలేజీలు అక్కర్లేదని ఆయన రాస్తున్నాడు. ఎల్లో మీడియా ఆయన పెద్ద సంపాదకమే రాస్తున్నాడు. ఏంది ఇది అరాచకం? రాస్తారు సార్. ప్రైవేట్ వాళ్ళు కాకపోతే కట్టలేం, గవర్నమెంట్ కట్టలేమంటారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక మాట సార్. హైదరాబాద్ లో ఐఎంజీకి 850 ఎకరాలు ఇచ్చాం ఒకప్పుడు 2001-2 టైంలో. 850 ఎకరాలు కారు చౌకగా ఐఎంజీకి. తర్వాత దాన్ని హైకోర్టు చివాట్లు పెట్టింది, ఇటు ఇవ్వడం తప్పు అని చెప్పి. ఎందుకంటే మల్లచంద్ర గవర్నమెంట్ రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు చెప్పింది దాన్ని ఇవ్వద్దని చెప్పి. సో ఆ రకంగా కట్టబెడుతుంటే రూపాయికి ఎకరాలు, లేకపోతే ఉచితంగా ఎకరాలు. ఇదో ఇప్పుడు వార్త చూశాను నేను, 500 ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి. దాని మీద మళ్ళీ ఇది పరిస్థితి. రైట్. శేఖర్ గారు కట్ అయినట్టుంది, కంప్లీట్ చేయండి మీరు కూడా. మనం ఇంకా 2-3 అంశాలు, ప్రధానమైనటువంటి అంశాల్లోకి వెళ్ళాలి. సారీ సార్, వైఫై కరెంట్ పోవడం కట్ అయిపోయింది సార్. ఆ కొండ చుట్టూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన భవనాలకి అటు సైడ్ లో 9 ఎకరాలు సార్. అవును, నిస్సిగ్గుగా ప్రైవేట్ వాళ్ళకి కట్టబెడతా ఉంటే ఇప్పుడు మాత్రం సార్ పర్యావరణం దెబ్బతిందంట, ఋషికొండకు గుండు పడదంట సార్. అదే విధంగా ఋషికొండకు గుండు పడకపోవడమే కాకుండా అటు నుంచి వచ్చే సముద్రం ముందుకు రాదంట సార్. ఓకే. సో ఎంత నిస్సిగ్గుగా సార్. సార్ ఈ 16 నెలల దీనికి ప్రజాభిప్రాయ సేకరణ తంతు అని ఎందుకు పెడతారు? ఏ ప్రజలు వచ్చి లేదు గవర్నమెంట్కే ఉంచుకోండి అని ఎవరైనా చెప్తే ఆయన ఒప్పుకుంటారా? ఎందుకంటే నాకు బాగా గుర్తు, మాకు ఈ మద్య నిషేధం ఎత్తేయడానికి ముందు ఇలాంటి డ్రామా నడిపారు. ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు కూడా పిలిచారు. మా బొట్టాళ్ళం కొద్దిమంది మీరు చెప్పారు కదా హామీ ప్రకారం మద్య నిషేధం అమలు చేయండి, అమలు చేయగలిగితే సమర్థత మీకు ఉంది కదా అని అంటే అన్నారు. తర్వాత మెజారిటీ అభిప్రాయం అసలు మద్య నిషేధం ఎత్తేసి మద్యం మేము తాగుతాము అని అన్నారని చెప్పి ఎత్తేసారు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివైన వ్యక్తి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి తనకు అనుకూలంగా అంటే ప్రజలు అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని ముందు పెడతారు సార్. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చాలా సార్లు చూస్తుంటారు సార్. కానీ చివరిగా సార్ ఒక మాట ఏంటంటే, 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని మనం గమనిస్తే సార్ 16 నెలల్లో కూడా ఏం నడుస్తా ఉందంటే, జగన్ గారు పెట్టినటువంటి పథకాలని, జగన్ గారి పరిపాలనని కాపీ కట్టడం ఒకటి సార్. 2 జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి భవనాలని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టడం సార్. ఇవి 2 నడుస్తుంది సార్, ఇంకేం నడుస్తలేదు. అంతకు మించే నడుస్తా ఉందంటే ఎమ్మెల్యే స్థాయి నుంచి ఈ నకిలీ మద్యం, అదే విధంగా రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలా దండుకోవడం మాత్రమే నడుస్తా ఉంది సార్. రైట్. ఓకే, ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త. రైడైన్కు 22,002 కోట్లు. 22,002 కోట్లు. మీరు వింటున్నది నిజమే, ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు నేను కూడా చెప్పాలి. ఒక కంపెనీకి 22,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బహుశా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుందేమో చంద్రబాబు గారి నాయకత్వంలో. అంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు గారు ఎందుకు ఇలా చేస్తున్నారనేది అర్థం కాని విషయం. విశాఖలో 3 చోట్ల 25% అంట. 20% తక్కువ ధరకు 495 ఎకరాలు. పోనీ తక్కువ ధరకు ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రకరకాలు ఈనాడులోనే వచ్చింది చెప్తా. పోనీ ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తే పోన్లే 20 లక్షల మందికి వస్తున్నాయి. ఎంతమందికి అంటే 500 మందికి అట.
500 మందికి అటు సాక్షిలో నిన్న రాశారు. అంతకుముందు ఇంక వేరే పత్రికలు కూడా రాసినట్టున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 500 మందికి మాత్రమే ఉపాధి లభిస్తుందట. 500 మందికి ఉపాధి లభించేదానికి 22,000 కోట్ల. ఇది అసలు ఏం బాధ్యత కలిగిన ప్రభుత్వమేనా ఇది? దాని మీద ఈనాళ్ళు రాశారు 22,000 కోట్ల ప్రోత్సాహకాలు అని రాశారు. ఓకే, విచిత్రం ఏంటంటే డిస్కౌంట్ ధరలో భూములు, ఓకే, భూములకి ఇవ్వాలి కాబట్టి ఇస్తారంటే అనుకోవచ్చు. విద్యుత్ ఛార్జీల్లో ఎంత రాయితీ అంటే మీరు ఆశ్చర్యపోతారు. రెన్యూవబుల్ ఎనర్జీకి 4,500 కోట్లు, 4,500 కోట్లట. 4,500 కోట్లు సోలార్ ఎనర్జీ అటువంటి వాటి కోసం మీరు ఫాలో కాదు. రూపాయలు ఇంకొక పాయింట్ చెప్పిన తర్వాత మీకు ఇస్తాను, మీరు మాట్లాడదురు. కానీ ప్రధానంగా ప్లాంట్ మెషినరీ కోసం ఖర్చు చేసే దాంట్లో 10% రాయితీ, దాని ఒక్కదాని కింద 2,129 కోట్లు రాయితీ అట. అలాగే సైబర్ యాక్సిస్ 30% ఎదురు చెల్లిస్తారట, 20 ఏళ్లలో చెల్లిస్తారట. ఆపరేషను నిర్వహణ ఛార్జీలు ప్రతి 3 ఏళ్లకు 5% చొప్పున పెంచుతారట. గరిష్టంగా 282 కోట్లు చెల్లించడం అట. డేటా సెంటర్ నిర్మాణానికి చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని పూర్తిగా తిరిగి చెల్లించేందుకు అంగీకారం. మొత్తం జీఎస్టీ అంతా ఇప్పుడు జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని 2,245 కోట్లట. 10 ఏళ్ల పాటు లీజులపై చెల్లించే జీఎస్టీ అదొక 1,715 కోట్లట. ఈ రకంగా చదువుకుంటే వెళ్తే అంతా దయచేసి చదవండి. ఈనాళ్ళు నిన్న పేపర్లో వచ్చింది. ఇది వాళ్ళు ఏదో గొప్ప విషయంలాగా రాశారు, కానీ మాబోటి వాళ్ళకైతే ఇది గొప్ప విషయంలాగా లేదు. 500 మందికి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి 22,000 కోట్లు. అయితే విచిత్రం ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్తో సంబంధం లేకుండా శుభ్రంగా నడుస్తున్నటువంటి భారతీయ సిమెంట్ లీజులు మాత్రం రద్దు చేస్తారట. అంటే ఒక ఇండస్ట్రీని నాశనం చేయటం కోసం ఎంత రాజకీయంగానే కక్ష కాస్తారట. ఇంకోవైపు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి 500 మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎవరో తెలియని 500 మంది కంటే ఎక్కువ ఇస్తారో లేదో తెలియని దీనికి ఆ కంపెనీ వచ్చినందుకు మాకేం అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం పెట్టగల. కానీ ఇంత అసలు చంద్రబాబు గారి బ్రాండ్ చూసి ఎగబడి వస్తున్నారని చెప్పి ప్రచారం చేసిన వాళ్ళు 22,000 కోట్ల రూపాయల. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. మరి ఎల్వికే గారి కళ్ళు తిరుగుతున్నాయో లేదో అనుకుందాం. కళ్ళు తిరగడం కాదు, కానీ అది బయర్లు కమ్మే వ్యవహారం. బయర్లు కమ్మేది. ఎందుకనంటే ఒక కంపెనీ ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ప్రత్యక్షంగా, ఎంతమందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉంటాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చే రాయితీలు నిర్ణయం చేయాలి. దానికి ఒక స్ట్రాటజిక్ ఇది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 500 మందికి మీరు చెప్పినట్టు ఈరోజు వచ్చింది, నేను చదివాను. ఇంకా వేరే పేపర్లో కూడా వచ్చింది. 500 మంది అని చెప్తే అది రేపు 50 అవుతుందేమో తెలియదు. అవును, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారేమో రేపు వాళ్ళు తెలియదు. పైగా ఇక్కడ చూస్తుంటేమో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ వాళ్ళు రేపు ఏఐ వాడినారంటే ఇది 500 కాస్త 50 కావచ్చు. కానీ మనం 22,000 కోట్లు, 22,000 అని రౌండ్ ఫిగర్ కాదు, పక్కన మళ్ళీ 2 కోట్లు కూడా ఉంది. 22,002 కోట్లు ఇచ్చే ఇది బ్యాంకులో వేస్తే కూడా దాని మీద వచ్చే వడ్డీతోటి 500 మంది కాదు 1,500 మందికి నెల జీతాలు ఇవ్వచ్చు. ₹1,00,000 శుభ్రంగా ఇవ్వచ్చు. ఇది ఈ రకమైనటువంటిది. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఒక్కొక్క దానికి ఎంత మీరు చెప్పినట్టు ఒక పెద్ద టేబుల్ వేశారు. వాళ్ళు బహుశా ఆ రాసిన విలేకరు రిపోర్టర్కి బహుశా దాని విషయం తెలియకపోయి రాసి చింతిస్తున్నారు అని చెప్పి, కానీ అది ప్రోత్సాహకాలని దాంట్లో రాసినట్టు, కానీ దాని లోగుట్టు ఎంత ఉంది అనేది చాలా పెద్ద ప్రమాదకరమైన వ్యవహారం సార్. ఆ రూపాయికి ఇచ్చిన ఎకరా రూపాయికి ఇచ్చినటువంటి వ్యవహారం కంటే ఇది చాలా పెద్దది. పైగా జిఎస్టీ అది రాష్ట్రానికి వచ్చే ఆదాయం. అవును, మీరు భూములు రైతు సబ్సిడీ రేట్లకి ఇవ్వండి, డెఫినెట్గా పరిశ్రమలను ప్రోత్సహించాలంటే, సంస్థను ప్రోత్సహించాలంటే తక్కువ రేటుకి ఇవ్వడంలో అభ్యంతరం లేదు. రూపాయికి ఇవ్వడం మాత్రం. కానీ ఏమేమి ఇస్తున్నాం? సబ్సిడీ వచ్చే ట్యాక్స్ని కూడా ఎట్లా మనకు వాళ్ళు చెల్లించాల్సిన డిపాజిట్లలో రాయితీ ఇవ్వండి. అవును, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కావాలా, దానికి ఏదో ఒక 100 కోట్లు డిపాజిట్ చేయాలంటే ఒక 50 కోట్లు కట్టండి చాలని చెప్పండి. కానీ జిఎస్టీ వచ్చేదాన్ని మళ్ళీ రిటర్న్ చేయటము అనేది ఈ రకంగా వేల కోట్లు లెక్కేస్తే 2,001, 4,001, ఇంకో 4,000, ఇంకో 4,500 కోట్లు ఒక్కొక్క దానికి అట్లా లెక్కలేసుకుంటా పోతే 22,002 కోట్లు రాయితీలు ఇస్తుంటే ఆ కంపెనీ ఆ సెంటర్లో 500 మంది కంటే రేపు 50 అవుతాయా 5 అవుతాయా తెలియనటువంటి పరిస్థితుల్లో ఇంత రాష్ట్ర మరోవైపు ఏమో భారతీయ లీజులు రద్దు చేస్తారట. అదొక రాజకీయమైన కుట్ర కోణం. దాన్ని మనం ఏమో ఎట్లా మాట్లాడుతున్నాం కాదు కదా. ఏమంటే ఒక కంపెనీ బాగా నడుస్తున్న కంపెనీని దాన్ని చేయటం అనేది ఏదో రకంగా చెడగొట్టాలని తాపత్రయం. ఇక్కడేమో రానిది మీడియా సాక్షి మీడియానికి మీద దాడులు చేయటం ఏంది? ఇది అరాచకం. కాబట్టి గవర్నమెంట్ 1000 మంది బతుకుతున్న సాక్షిని ఎట్లయినా సరే దెబ్బ కొట్టాలని కుట్ర చేయటం ఏంటి? మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు అసలు అబద్ధాలే రాశారు కదా. సాక్షి వాళ్ళు పలానా అబద్ధం రాశారని చెప్పమనండి. అంతెందుకు, ఇప్పుడు జర్నలిజం పైన దాడులని ఇంతకుముందు ఇదే పత్రికల్లో రాసి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడటంలా అర్ధరాత్రి అపరాత్రి పోయి నోటీసులు ఇచ్చినా కూడా. అవును,
రైట్. అవుత్ శ్రీధర్ గారు వైసీపీ అధికార ప్రతినిధి. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు నమస్కారం అండి. కొమ్మినేని గారి డేటా సెంటర్ అంటే మనం టెక్నికల్ గా లేకపోతే మనం రెగ్యులర్ గా చూసే భాషలో మాట్లాడుకోవాలంటే మా పవర్ సబ్ స్టేషన్ లాంటిదండి. ఏమంటారు? పవర్ సబ్ స్టేషన్ ఉంటుంది కదా, పవర్ సబ్ స్టేషన్ లాంటిదా? ఓకే. సో అక్కడ ఏంటంటే తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎక్కువ ల్యాండ్, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి వస్తుంది. ఓకే అండి. అయితే ఇక్కడ మనం ఇచ్చే పవర్ ఏదైతే ఉందో 1 గిగావాట్ వరకు కావాల్సి వస్తుంది ఆ రైడల్ కంపెనీకి. 1 గిగావాట్ మీద మనం పవర్ వాళ్ళకి సబ్సిడీ ఇచ్చే దాని మీద మనం చేస్తే ఆ భారం ఇప్పుడు 6.5 రూపాయలు 6.40 వరకు మనం కరెంటు కొంటున్నాం. ఆ 6.40 వీళ్ళకి 5 రూపాయలు ఇచ్చామంటే ఆ ₹1.40 భారం మిగిలిన ప్రజల మీద పడుతుంది. సో ఆ ₹1.40 భారం ప్రజల మీద పడితే ఈ గిగావాట్ రావటం వలన దాదాపు మనకి ఒక 30 నుంచి 40 పైసలు యూనిట్ కి కరెంట్ రేట్ పెరగబోతుందండి. ఆల్రెడీ మనకి కరెంట్ ఛార్జీలు పెరిగాయి. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, యుఎస్ లో వెరిజోనా అనే స్టేట్ లో ఇలాగే డేటా సెంటర్లు ఎక్కువ ఉంటే వాళ్ళ పవర్ రేట్లు పెరిగిపోవటం వల్ల అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్ళారు. ఓకే. సో దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, 22,000 కోట్లు పెట్టి మనం 500 ఉద్యోగాలు అంటున్నారండి. యాక్చువల్ గా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 200 అని చెప్తున్నారు. నిజమా? కరెక్ట్ చెప్పండి. నేనైతే పేపర్ మనం 500 ఉద్యోగాలు వేసుకున్నా కానీ ఒక్కొక్క ఉద్యోగానికి దాదాపు 40 కోట్ల రూపాయలు పడుతుందండి. అబ్బా. ఒక్కొక్క ఉద్యోగానికి 40 కోట్ల రూపాయలు పెట్టి తీసుకురావాల్సిన అవసరం ఉందా? అవును. ఇది ఏది మనం ఇస్తున్న సబ్సిడీలు కాకుండా ఏది భారం, కరెంటు లాంటి భారము ఇవన్నీ లెక్కేసుకునేది కాకుండా ఇంత చేయాల్సిన అవసరం ఉందా? అదానీ డేటా సెంటర్ కి 150 ఎకరాలు ఇస్తేనే అమ్మో ఇంకేముంది అదానికి రాసిచ్చేస్తున్నారు, గ్రీన్ ఎనర్జీకి ఇచ్చేసారు, దానికి ఇచ్చేసారని రాశారు. మరి ఇప్పుడు చూస్తే ఎన్ని కంపెనీలకు ఇష్టారాజ్యంగా భూములు ఇస్తున్నారు అనేది అర్థం కాదు. వీటి గురించి ప్రజల్లో చర్చ జరగాలి, వాస్తవాలు బయటకు రావాలి. అప్పుడే మనము చెప్పిన వాదన నిజమా కాదా అని చెప్పి ఇప్పుడు భారతదేశంలో అనేక సంపన్న రాష్ట్రాలు కాదని చెప్పి మన దగ్గరకు వచ్చారంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమా, లేకపోతే ఇప్పుడు సింగపూర్ నుంచి కేబుల్ వస్తుంది అంటున్నారు. సింగపూర్ నుంచి కేబుల్ వస్తే చెన్నై దగ్గర అవుతుంది కానీ మన ఊరి దగ్గర కాదు కదా. సో ఇలాంటివన్నీ కూడా మనం లెక్కేసుకోవాల్సిన అవసరం ఉందండి. కరెక్ట్. అయితే ఓవరాల్గా చూస్తే ఏంటంటే 22,000 కోట్ల రాయితీలు ఇచ్చి మేము 500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామంటే ఇక తెలివైన ప్రభుత్వమా, తెలివి తక్కువ ప్రభుత్వం అనాలా, లేదు మా ఇష్టారాజ్యంగా చేస్తామని చెప్పే ప్రభుత్వం అనాలా? మరి ఎట్లాగో ప్రెసిడెన్షియల్ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఉంటాడు కాబట్టి ఇబ్బంది లేదనుకోవాలా? 15,000 రూపాయలు 20,000 రూపాయలు వచ్చే ఉద్యోగాని కోసం 1,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఇల్లు కప్పు చెప్తే మనం ఏం మాట్లాడలేదండి. అంతే, పరిస్థితి అట్లా ఉంది. రైట్. శేఖర్ గారు, థ్యాంక్ యూ. శ్రీధర్ గారు. శేఖర్ గారు మీరేమంటారు? ఒక పక్క భారతీయ సిమెంట్ వాళ్ళ లీజులు రద్దు చేస్తారట, శుభ్రంగా నడిచే కంపెనీని ఎట్లా దెబ్బతీయాలనే ప్రయత్నం. ఇంకో పక్క 22,000 కోట్లు ఇచ్చి కొత్త కంపెనీని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి 500 మందికి ఉద్యోగాలు ఇస్తారట. ఇది ధర్మమేనా ఇది? సార్, ఏ రాష్ట్రమైనా సరే పరిశ్రమలు రావాలి అని ప్రజలందరూ కోరుకుంటారు, ప్రభుత్వం కూడా కోరుకుంటుంది సార్. కానీ పరిశ్రమ రావడం వల్ల రాష్ట్రానికి 2 లాభాలు జరగాలి సార్. ఒకటి, స్థానిక యువతకి ఉపాధి లభించాలి సార్. రెండోది వచ్చేసి రాష్ట్రానికి రెవెన్యూ రావాలి సార్. అది జిఎస్టీ రూపేనా కానీ, లేకపోతే ఆ లోకల్ గా పెరిగినటువంటి వ్యాపార రీతైనా కానీ అక్కడ ప్రభుత్వానికి కూడా ఆదాయం రావాలి సార్. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తాయి. కానీ ఇక్కడ రాష్ట్రానికి ఆదాయం రాకపోగా జిఎస్టీ లేదండి సార్. రాష్ట్రానికి ఆదాయమే పరిశ్రమలు రావటం వల్ల రాష్ట్రానికి ఆదాయం దేని ద్వారా వస్తుంది? జిఎస్టీ ద్వారా వస్తుంది. ఆ జిఎస్టీ వేవర్ చేస్తే మరి వాళ్ళు 80,000 కోట్లు పెట్టని, 50,000 కోట్లు పెట్టని, 1,50,000 కోట్లు కూడా పెట్టను సార్. రాష్ట్రానికి ఏంటి ఉపయోగం? 500 మంది యువత అంట సార్. 500 మందిలో దాదాపుగా 300 నుంచి 200 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు సార్. స్థానిక యువతకి మహా అంటే 100 మందికి ఏదైతే ఉపాధి లభిస్తుందేమో సార్. మరి ఇలాంటి కంపెనీకి 22,000 కోట్ల రూపాయల రాయితీ ఇస్తున్నారంటే ఇందులో చంద్రబాబు నాయుడు గారు వాటా ఎంత, చిన్నబాబు గారు వాటా ఎంత,
సరే మీరు ఆ కోణంలోకి వెళ్తున్నారు కానీ ఇప్పుడు అది అవసరం లేదు. ఇంకా భవిష్యత్తులో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి, లేదా ఆధారాలు చూపించండి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రధాన అంశం ఏంటంటే దాని ఇష్యూని పాలసీ కరెక్టా కాదా అన్నదానికే పరిమితం అవ్వాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే చంద్రబాబు గారి మీదో లోకేష్ గారి మీదో వ్యక్తిగతంగా మనకి ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న నష్టాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళు ఏమన్నా చేయని, వాళ్ళు మూర్ఖంగా పోని, లేదా మా ఇష్టం ఏమన్నా చేసుకుంటామని చెప్పని, కానీ దాన్ని ప్రజలకు తెలియజెప్పాల్సిన నైతిక బాధ్యత మనకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఈనాడు వాళ్ళు రాశారు మొన్నటిదాకా 15,000 రూపాయలు జిఎస్టీ ద్వారా ప్రజలందరికీ మిగిలిపోద్ది, ప్రతి కుటుంబానికి మిగిలిపోద్ది అన్నారు. నిన్న ఏం రాశారు తెలుసా? ఏకంగా 25,000 నుంచి 40,000 రూపాయలు మిగులుద్దట ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి. అంటే నెలకి 4,000 రూపాయలు రాయితీ ఇచ్చేశారంట. అసలు ఏంది ఈ రాత్రి ఏంది? మరి మొన్న ఎందుకు రాశారు, ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు? కాబట్టి ఇటువంటివన్నిటిని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత కాబట్టి మీరు దీనికి పరిమితం అయ్యి కంప్లీట్ చేయండి సార్. ఒకటి అవుతు శ్రీధర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు సార్, విద్యుత్ భారం కూడా ప్రజల మీద పడుతున్నారు. అవును, 22,000 కోట్ల రూపాయల రాయితీ ఇవ్వడమే కాకుండా దానికి అవసరమైనటువంటి 1 గిగావాట్ పవర్ ఏదైతే సబ్సిడీలో ఇస్తున్నామో ఆ సబ్సిడీని కూడా రాష్ట్ర ప్రజలు అధిక కరెంటు బిల్లుల రూపంలో మళ్ళీ భారం వేయాల్సినటువంటి పరిస్థితి సార్. సో మేమేదో పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 80,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాం, 90,000 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నాం అని చెప్పి ప్రజలకు ఒకవైపు కలరింగ్ ఇస్తూనే రాష్ట్ర ప్రజల మీద ఖజానా మీద ఎంతటి భారం మోపుతున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరిలో కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది ఓ పక్కేమో 1,000 కోట్ల కరెంటు భారాన్నేమో ప్రజల మీద వేస్తారు. జగన్ గారు ₹2.49 ఒప్పందం చేసుకుంటే ఇంకేముంది, ఘోరం జరిగిపోయింది అన్నారు. ఇప్పుడు నిన్న జగన్ గారు మొన్న చెప్తున్నారు కదా, ₹44.60 వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు అంత బ్రహ్మాండంగా ఉన్నట్టంట. మరి అసలు ఏం లాజిక్లో ఏం అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళకయ్యే ఖర్చు కూడా వాళ్ళ ప్రజల మీద ఏమో 1,000 కోట్ల భారం, పెద్ద పెద్ద కంపెనీలకేమో 1,000 కోట్ల రాయితీ, ఇవి విద్యుత్ రాయితీ ₹2.49 జగన్ గారు చేసుకుంటే ముడుపులు అన్నారు సార్. అమెరికా ఇంకేముంది, వాళ్ళు ఏదైతే ఎఫ్ఐ కూడా వచ్చేస్తుంది అన్నారు సార్. కానీ ఇక్కడ ₹4.40 ₹4.60 చేసుకుంటుంటే మాత్రం చంద్రబాబు నాయుడు గారు అత్యంత పారదర్శకంగా రాష్ట్ర ప్రజల మేళ్ల కోసం చేసుకున్నాడు అని చెప్పి రాసే నిస్సిగ్గు నీచ రోత పత్రికలను బట్టే ఈ రోజు సమాజం ఇలా తయారైపోయింది సార్. ఇంకో విషయం చివరిగా సార్, భారతీయ సిమెంట్ సార్. సో భారతీయ సిమెంట్స్ అనేది ఈ రోజు పులివెందుల కడప చుట్టుపక్కల, ఎర్రగుంట్ల చుట్టుపక్కల ఎంతమంది యువతకి ఈరోజు ఉపాధి కల్పిస్తా ఉంది, ఎంతమంది ఈ రోజు భారతీయ సిమెంట్స్ నమ్ముకొని జీవితం బ్రతుకుతా ఉన్నారు. ట్రాన్స్పోర్టర్స్ దగ్గర నుంచి సార్, హోటల్స్ దగ్గర నుంచి, డైరెక్ట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి భారతీయ సిమెంట్ అయితే మూసేయాలంట. కానీ ఇక్కడ రాని కంపెనీకి కేవలం 500 మందికే ఉపాధి కల్పిస్తామంటున్నారు. అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. అలాంటి కంపెనీకి మాత్రం 22,000 కోట్ల రూపాయల రాయితీ కల్పిస్తే ఆహో బాబు ఓహో బాబు అని పాకాలు ఇదే ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్ని వాటిని పత్రికలు అనాలా లేకపోతే టిష్యూ పేపర్లు అనాలా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగా ఆంధ్రప్రదేశ్ సమాజానికి వాళ్ళు చాలా తీవ్ర ద్రోహం చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు వాస్తవాలు. చంద్రబాబు గారు ఏదైనా మంచి పని చేస్తే ఇది మంచి పని అని రాయండి. అసలు ఆయన ఏం చేసినా మంచి అన్నట్టుగా రాస్తే అట్లా. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అవును నేనేం చేసినా రైటే కదా, నేను గొప్పవాడిని కదా అనుకుంటున్నాడు ఆయన. ఓకే, గొప్పతనం ఉండొచ్చు. సార్ వాళ్ళు ప్రజల్లో 2 అంశాల్లో విపరీతంగా చులకనైపోయారు సార్ ఈ మధ్య. ఒకటి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తుంటే దాన్ని సమర్థిస్తూ ఎప్పుడైతే రాశారో న్యూట్రల్ పీపుల్ దగ్గర కూడా అసహించుకోబడ్డారు. అదే విధంగా లిక్కర్ సార్, నకిలీ కల్తీ మద్యం ఇప్పుడు దొరుకుతా ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి అంటగట్టి ఎప్పుడైతే రాశారో అక్కడ కూడా పత్రికా విలువల్ని అధపాతాలానికి తొక్కేసి మరీ రాశారు. అప్పుడు కూడా రాష్ట్ర ప్రజల దృష్టిలో చిత్కరించబడ్డారు సార్. వాళ్ళు ఏం రాసినా సరే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్. రైట్. ఇక అంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద అపోజిషన్ కానీ మీడియా కానీ ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు కనుక వాయిస్ చెప్పకపోతే ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా నియంతృత్వంగా సాగిపోతాయనే దానికి ఇది ఉదాహరణ అవుతుంది. 22,000 కోట్ల రాయితీలు ఏంటి, 500 మందికి ఉద్యోగాలు వస్తాయో రావో తెలియని కంపెనీకి ఖచ్చితంగా ఇది ఏమాత్రం సెన్సిబుల్ ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఇప్పుడు మరికొన్ని వార్తలు చూసిన తర్వాత శ్రీకాళహస్తి ఇష్యూ కానీ అట్లాగే మద్యం ఇష్యూలోకి కానీ వెళదాం. తరలి వెళ్ళిపోతున్న పల్లె జనం, కర్నూలు జిల్లాలో మొదలైన వలసలు, ఊళ్ళకు ఊళ్ళు వదిలి వెళుతున్న రైతులు కూలీలు, తెలంగాణ గుంటూరులో పత్తి తీత పనులకు
పిల్లల్ని వెంట తీసుకెళ్తున్న తల్లిదండ్రులు, పాఠశాలలో తగ్గిపోతున్న హాజరు. మరి చూడండి పరిస్థితి. శాంతం వేసవికాలం కూడా రాకముందే హైదరాబాద్కి దీటుగా విశాఖ చేసేస్తామని లోకేష్ గారు చెబుతున్నారు. సంతోషం నిజంగా చేస్తే. ఆ నిర్ణయం ఖరీదు 300 కోట్లు అంట. ట్రాన్స్కో నిర్వాహకంతో ఏటా ప్రభుత్వంపై భారం పడుతోందని ఎల్లో మీడియానే రాసింది. మరి అదేందో వాళ్ళ ఇంట్రెస్ట్ లేండో. డిఏపై కుట్రలు అంట. మాకు బకాయి ఉన్న డిఏలు ఇవ్వండి అయ్యా స్వామి, 4 బకాయిలు ఉన్నాయంటే ఎల్లో మీడియా కుట్రలు జరుగుతున్నాయి, సాక్షిలో రాస్తున్నారు, లేదా సోషల్ మీడియాలో రాస్తున్నారు, వైసీపీ సోషల్ మీడియాలో రాస్తున్నారు. ఎందుకు ఎన్జిఓ నాయకులే చెబుతున్నారు కదా, వాళ్ళకి రావాల్సినవన్నీ ఒకసారి వాళ్ళ మాట వినమనండి. ఎంతసేపు ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని అడ్డంగా రాసి ఏమో ప్రయోజనం. 2047 కల్లా ఏపీ నెంబర్ 1 చేసేస్తానంటున్నారు చంద్రబాబు గారు. గేమ్ చేంజర్ల పాత్రలో రాష్ట్రం ఉంటుందని కూడా ఆయన మొన్న నెల్లూరులో అన్నారు. అని ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యువత 25 ఏళ్ల భవిత కోరుతున్నారు, ఉచిత పథకాలు కాదు. పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్. ఇది 2Xలో చెప్పారట. ఆదివారం చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. 2018 అక్టోబర్ 12న పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉత్తరాంధ్ర పర్యటనలో కొందరు యువకులతో భేటీ నిర్వహించి చర్చలు జరిపారు. అప్పటి ఫోటోను పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా పోస్ట్ చేశారు. దాన్ని పవన్ ట్యాగ్ చేస్తూ, ఏపీలో యువత సంక్షేమ పథకాలు, ఉచితాలు అడగడం లేదు, 25 ఏళ్ల భవిష్యత్తును అడుగుతున్నారు. అందుకే తరచూ వారిని కలుస్తా, వారి కలలు నిజం చేసేందుకు కృషి చేస్తున్నా. అంటే ఒకటి ఇండైరెక్ట్గానో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెబుతున్నారు, 25 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యువత భవిష్యత్తును నాశనం చేశాను అని చెప్పినట్లే కదా. ఎందుకని 1,50,000 కోట్లు మేము ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పిన జనసేన టీడీపీ సంయుక్త ఎన్నికల ప్రణాళిక ఏమిటి? ఇప్పుడు ఈయన చెబుతున్నది ఏమిటి? యువత భవిష్యత్తును కోరుకుంటున్నారు కానీ ఉచితాలు కాదన్నప్పుడు మరి ఉచితాలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇస్తున్నారు, ఇంకా ఇస్తామని ఎందుకు చెప్పారు? జగన్ చేసిన దానికంటే ఇంకెక్కువ ఇస్తామని చెప్పారు. జగన్ గారు నెత్తినోరు మొత్తుకున్నారు కదా, అయ్యా ఇది సాధ్యం కాదు, మీరు ఇట్లా చేయమాకండి, రాష్ట్రం నాశనం అయిపోద్దని చెబితే అబ్బెబ్బెబ్బే మేము చేస్తాం, సంపద సృష్టిస్తామని పోటీపడి చెప్పిన చంద్రబాబు గారితో పోటీపడి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా. ఇప్పుడేమో ఈ మాటలు చెబుతున్నారు. మరి ఎందుకు అంటే బహుశా ఇంకేమైనా కోతలు పెడతారో, హామీలన్నీ ఎగవేస్తారో ఏమో తెలియదు ఇక. ఎందుకంటే దాని మీద చర్చ జరిపే టైం తక్కువ ఉంది కాబట్టి ఇక మిగతా అంశాల్లోకి వెళ్ళాలి. జనసేన నేత వినూత డ్రైవర్ హత్య కేసులో కొత్త ట్విస్ట్. కోట వినూత దంపతుల హత్యకు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల స్కెచ్. ఏంటి శేఖర్ గారు చెప్పండి. నేనంతా హోరాహోరీగా అఫ్కోర్స్ వాళ్ళు ఎల్లో మీడియా పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి ఉండకపోవచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జయచంద్రారెడ్డి ఏమో అక్కడ ఆ రకంగా చేస్తే సరే సస్పెండ్ చేశారు. మరి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఆడవాళ్ళ జోలికి వస్తే అదే చివరి రోజు లేదా మద్యం అని ఇప్పుడు ఏదో చెప్తుంటారు కదా. మరి ఏమైంది? ఇంతకాలంగా సాగుతున్నటువంటి ఈ కథలో ఎందుకు టీడీపీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోలేదు? అలాగే ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పలువురు మీద మహిళల వేధింపులు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తే కూడా పట్టనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారి విషయంలో ఏం చేయబోతున్నారు? సార్ ఈ సందర్భంగా నిన్న ఏదైతే కోట వినూత దంపతులు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రాయుడు వీడియో చూసిన తర్వాత నాకు కేసీఆర్ గారికి మాట్లాడిన ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. మీ బతుకులు చేయడం మీ ఒక బతుకులే అని చెప్పాడు డైలాగ్ సార్. రాజకీయం కోసం ఒక ఆడబిడ్డను అడ్డు పెట్టుకొని వాళ్ళ డ్రైవర్ ని ట్యాప్ చేసి ఆవిడ యొక్క ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించమన్నారు అంటే వాళ్ళ ఒక బ్రతుకులు వాళ్ళ ఒక రాజకీయ నాయకులా సార్? ఎందుకు చేయాలి అట్లాంటి రాజకీయం? 6 నెలలు ఎలక్షన్కి 6 నెలల ముందు నుంచి అతను ట్రాప్ చేశారంట సార్. అతని మాటల్లోనే ట్రాప్ చేసి నీకు 30 లక్షలు ఇస్తామని చెప్పి 2 లక్షల రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి ఆవిడ ఎవరిని కలుస్తుంది, సీటు కోసం ఎవరిని ప్రయత్నిస్తుంది అని చెప్పేసి ఒక కోవర్ట్ ఆపరేషన్ చేయించి ఆఖరికి సార్ ఆవిడ ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించడం కోసం అతన్ని వాడుకున్నారంటే ఇలాంటి రాజకీయ నాయకులు నిజంగా ఈ రోజు సమాజానికి అవసరమా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి సార్. కోట వినూత ఏదైతే మర్డర్ కేసులో నిందితురాలు అని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆవిడని సస్పెండ్ చేశారు. మరి తతంగం మొత్తానికి కారణం బొజ్జల సుధీర్ రెడ్డి అని తెలిసింది కదా. మరి బొజ్జల సుధీర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తా ఉంది? తెలుగుదేశం పార్టీ అతను సస్పెండ్ చేసే విధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు? కేసులు పెట్టక్కర్లేదా? సస్పెండ్ చేస్తే సరిపోద్ది, కేసులు అక్కర్లేదా సార్? ఇక్కడ కేసులు ఏం లేవు కదా సార్. కేసులు ఏం లేవా? కూటమి ప్రభుత్వంలో కేసులు ఎక్కడున్నాయి సార్ ప్రజాప్రతినిధుల మీద? ఏదైతే సార్ బుడ్డా రాజశేఖర్ రెడ్డి సార్ అవును తప్పతాగి ఫారెస్ట్ అధికారుల మీద దాడి చేస్తే కేసు ఎక్కడుంది సార్?
ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరిని అరెస్ట్ చేయలేదు సార్. కానీ మేము ఈ సందర్భంగా ఒకటి కోరుకుంటున్నాం సార్, ఇది పూర్తిగా రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తే ఇది ఖచ్చితంగా కేసు నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఈ కేసుని సిబిఐకి ఇచ్చి లేదంటే సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తే దీని వెనక జరిగినటువంటి కుట్ర కోణం, బొజ్జల సుధీర్ రెడ్డి అనేటువంటి నాటకం, బొజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి కోవర్ట్ ఆపరేషన్ మొత్తం బయటకు వస్తుంది సార్. ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళ పార్టీ క్రియాశీలక కార్యకర్త చచ్చిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళలేదు సార్. మరి ఆ పార్టీ క్రియాశీలక కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రాప్ చేసి అతను హత్యకు కారణమయ్యారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి తేటతలం అయిపోయింది కదా, అతని మాటల్లోనే, రాయుడు గారి మాటల్లోనే. మరి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి ఈ రోజు? బొత్సల సుధీర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించడం కోసం, సస్పెండ్ చేయించడమే కాకుండా అరెస్ట్ చేయించడం కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఎంతటి ఒత్తిడి తెస్తాడు? లేకపోతే తన ప్రయోజనాల కోసం, తన స్వప్రయోజనాల కోసం పార్టీ కార్యకర్తలు ఏమైపోయినా పర్వాలేదులే అని చెప్పేసి మళ్ళీ స్వామి వివేకానంద చెప్పినట్టుగా, లేకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా, గరికపాటి నరసింహారావు గారు చెప్పినట్టుగా మళ్ళీ స్టేజ్ ఎక్కి ప్రవచనాలు చెప్తారా అనేది వేచి చూడాలి సార్. రైట్. ఎల్వికి చెప్పండి, ఇది ఏమిటి పరిస్థితి? నిజంగానే నాకు గోపాలకృష్ణారెడ్డి గారితో మంచి పరిచయం ఉంది. ఆయన మీద ఎప్పుడు ఇట్లాంటి చండాలపు ఆరోపణలు నేను ఎప్పుడు వినలేదు. కానీ ఎందుకు ఈ కొడుకు ఇట్లా అయిపోయాడు? ఏంటి ఇంత ఆరోపణ వస్తే చంద్రబాబు గారు మాట్లాడితే నేను లేస్తే మనిషిని కాదన్నట్టు మాట్లాడే పెద్ద మనిషి కనీసం ఎందుకు అసలు పైగా వీళ్ళు అసెంబ్లీలో ప్రజా సమస్యలు రేజ్ చేస్తే మాత్రం అవి రైజ్ చేస్తారని కోప్పడ్డారు. ఇటువంటి విషయాల్లో ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు సార్? ఇక్కడ మీరు అన్నట్టుగా గోపాలకృష్ణారెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన ఎక్కడ అవినీతితో సహా వేరే ఆరోపణలు లేకుండానే ఆయన రాజకీయం నడుపుకున్నారు. సరే, వారసుడుగా కొడుకు రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, రాయుడు వీడియో బయటకు వచ్చిన తర్వాత మొత్తం అసలు కథ మొత్తం డామెట్ అడ్డం తిరిగింది అన్నట్టుగా తయారైంది. దీని మీద చాలా లోతుగా, చాలా పద్ధతిగా, ఏ రాగద్వేషాలు లేకుండా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. బాధ్యుల మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. రాజకీయంగా ఎదుటి వాళ్ళని తొక్కేయడం కోసం, మనం ఎదగడం కోసం చేసేది. రెండోది ఫిజికల్ ఎలిమినేషన్, భౌతికంగా అంతమొందించటం. ఆ అంతమొందించటానికి కుటుంబాల్లో చిచ్చులు రేపినట్టుగా సొంత డ్రైవర్ని వాడుకొని ట్రాప్ చేసి వాడిని వాడుకొని భయపెట్టించి చేసినారు అనేది ఆరోపణ. చాలా తీవ్రమైన ఆరోపణ ఇది, మామూలు ఆరోపణ. సో దీని మీద ఖచ్చితంగా ఒక రాగద్వేషాలకు అతీతంగా విచారణ జరపాలి. విచారణలో ఎవరు తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. లేకుండా ఇది కూడా మల్లెల బాబ్జీ లాగా ఏదో ఇంకో రకంగా జరిగిపోకూడదు. ఇది అది సుధిరెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, తప్పే. అది తప్పు జరిగింది అనేది తెలిసిన తర్వాత కూడా దాన్ని నిమ్మక నీరెత్తున ఉండటం అనేది సమంజసం కాదు. రైట్. నకిలీ మద్యంపై విచారణకు సిట్. మిత్రమా, సంక్షిప్తంగా సార్ ఒక విషయం ప్లీజ్. వీడియోలు చిత్రీకరించబడమే కాదు సార్, ఆవిడ యొక్క సమాచారం అందించమనే కాదు సార్, ఆవిడ్ని అంతమొందించమని కూడా బొత్సల సుధీర్ రెడ్డి గారు ఆదేశించినట్టుగా రాయుడు అనే ఒక వ్యక్తి యొక్క వీడియోలో ఉంది సార్. 2 సార్లు ప్రయత్నం చేశాడంట సార్ వాళ్ళ దంపతులను అంతమొందించడానికి. డ్రైవింగ్ లో ఉండగా కారుని తీసుకెళ్లి గుద్దేశాల. వాళ్ళకి అనుమానం రావడంతో తర్వాత రోడ్డు నుంచి అతనికి డ్రైవింగ్ లేదంట సార్. అది కూడా అతను వాంగ్మూలంలో చెప్పారు సార్. మరి ఇది ఖచ్చితంగా మర్డర్, ఏదైతే ఒక వ్యక్తిని చంపడానికి ప్రేరేపించారు కాబట్టి అతని మీద కూడా మర్డర్ కేసు పెట్టచ్చు సార్. రైట్. ఓకే. అతను వాళ్ళ మీద కేసుల సంగతి ఏమిటి ఎరుగు అసలు. ఇంకో పక్క మొరల్స్ కూడా ఎక్కడ పోతున్నాయి, నిలబడాలి కదా. అసలు గట్టిగా చర్య తీసుకునే పరిస్థితి లేదు కదా. నీకు నకిలీ మద్యంపై విచారణకు సిట్. మద్యం నకిలీదో కాదో తనిఖీకి సురక్ష యాప్. నకిలీ మద్యం వ్యవహారంపై శవరాజకీయం చేస్తున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. మరి ఎవరు శవరాజకీయం చేస్తున్నారు అంటే ఇప్పుడు మన మిత్రులు చెప్తారు. ఇకపై బెల్ట్ షాపులు ఉండవు, ఆఫ్రికాను కాపాడే బాధ్యత కూడా ఆయనదేనంట. ఆంధ్రప్రదేశ్ని కాపాడమంటే ఆఫ్రికాను కాపాడుతూ అంటున్నారు ఆయన. గత ప్రభుత్వంలో 30,000 మందికి అనారోగ్యం వచ్చిందంట. మొన్నదాకా చచ్చిపోయారని చెప్పారు, ఇప్పుడు అనారోగ్యానికి దిగారు. మరి ఎందుకు, ఏం తేడా వచ్చిందో, మరి ఎందుకు వచ్చిందో అనుకున్నారేమో. రాజకీయ ముసుగులో ఇలాంటివి చేయాలని చూస్తే సహించలేదు. మరి ఎవరు చేశారు, ఏం కదా? ఈ ప్రశ్నలకు బదిలేది అంటూ సాక్షి చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు అనేకం వేసింది. ఎన్నికల అఫిడవిట్లోనే జయచంద్రారెడ్డి గారు అన్న తనకు ఆఫ్రికాలో డిస్టిలరీ ఉన్నట్లు చెప్పారు. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దోపిడీ డీల్తోనే టీడీపీకి టికెట్. ఎన్నికల సమయంలో టీడీపీ పంచింది పూర్తిగా నకిలీ మద్యమే అంటూ కథనాన్ని ఇచ్చారు. అలాగే జయచంద్రారెడ్డి కారు డ్రైవర్ని అరెస్ట్ చేశారట.
అద్దెపల్లి జనార్దన్ గారికి రిమాండ్ ఇచ్చారట. ఇదిగోండి అఫిడవిట్లో వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకున్న ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయని టీడీపీ తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా పేర్కొన్నారు. అప్పుడు ఏంటి మద్యం ఏం కదా అని అడగకుండానే టికెట్ ఇచ్చేశారా? బాగా సంపాదిస్తున్నారులే, పర్వాలేదు, బాగుందని చెప్పి తీసుకొచ్చారా? అదే మోడల్ ఇక్కడ తీసుకొచ్చి పెడుతుంటే సంవత్సరాలుగా చూస్తూ ఊరుకున్నారా? ఇటువంటి ప్రశ్నలన్నీ వీళ్ళు వేస్తున్నారు. సాక్షి మీడియాలో వచ్చింది. మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే దౌర్భాగ్యానికి వెళ్ళారు ఎల్లో మీడియా. అది విచిత్రం. సాక్షి సర్కార్పై కక్ష సాధింపు, ఎడిటర్కి నోటీసుల పేరుతో విజయవాడలో సాక్షి ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుదాన పోలీసుల దాష్టికం. నకిలీ మద్యం కంట్రోల్ చేయండి అంటే సాక్షి మీడియాని కంట్రోల్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. ఊరూరా బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా 75,000కు పైగా, నిన్న ఎవరో 1,00,000కు పైగా అన్నారు. మరి వీళ్ళు సాక్షి వాళ్ళు తగ్గించి 75,000 అన్నారు. కొన్ని ధర్మంగా ఉందామని అనుకున్నారేమో వీళ్ళు. 1,00,000 మొదలు 9 లక్షల వరకు వేలం పాటలు. ఇవన్నీ అబద్ధాలేం కాదు కదా, ఆ రోజుల్లో వీడియోలు కూడా వచ్చినాయి కదా. సో సాక్షి నాకు అర్థమైన మేరకు ఎక్కడ అబద్ధం రాయడానికి ఎక్కడ ప్రయత్నం చేసినట్లుగా నాకు ఎప్పుడు కనిపించట్లేదు. ఈ 10 ఏళ్లలో నేను ఇక్కడ చూస్తున్నాను కదా. మరి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎన్ని అబద్ధాలు రాశారో నేనే చెప్పాలి. అయ్యా ఇది అబద్ధం ఇన్ని అబద్ధాలు. మరి సాక్షి మీద అట్లాంటి చెప్పగలరా? అసలు మీరు ఆ వార్త రాసినందుకు కేసు పెడతారట. ఇట్లా అయిపోయింది. నకిలీ మద్యంపై సిట్ దర్యాప్తు హాస్యాస్పదం, కేసు నీరుగార్చేందుకే సిట్ ఏర్పాటన్న మాజీ మంత్రి నారాయణస్వామి, అలాగే మరో మాజీ మంత్రి కోకాని గోవర్ధన్ రెడ్డి. సిబిఐ దర్యాప్తు చేయాలని ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. మరి దానికి మాత్రం ఒప్పుకోరట. సిట్ వేస్తామంటున్నారు. అద్దెపల్లి ఫోన్ అదృశ్యమైందంట. అప్పటికే మొదలైపోయింది వ్యవహారం. ఊరూరా బెల్ట్ షాపులు తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తాయని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఇప్పటికే జగన్ గారికి జమానా అంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు ఈయన మొదలుపెట్టారు. రాజకీయ మా పక్కాళ్ళ మీద నెట్టేస్తున్నారని చెప్పి ఈయన అంటున్నారు. ఈ కుంభకోణాన్ని పక్కదారిని పట్టించే కుట్రని ఈయనే చెప్పేస్తున్నారు. చెప్పిన తర్వాత ఇంక సిట్ వాళ్ళు వేరే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ అసలాన్ని వదిలేసి దీనికి వెళ్తారో లేదో మనవాళ్ళు చెప్పాలి. నకిలీ మద్యం తయారు చేసినా విక్రయించినా వారికి అదే చివరి రోజు అంట. బెల్ట్ షాపులు ఏలం పాటలు పెడుతుంటే ఏం మాట్లాడలేదు. ఏమండి, నకిలీపై మద్యంపై సిట్ అది త్వరలోనే కుట్ర బయటపడుతుందన్న సీఎం అని జ్యోతి వాళ్ళు కూడా చాలా ప్రముఖంగా రాశారు. సురక్ష యాప్ వస్తుందంట. యాచకులు మరణాలన్నీ అంట అక్రమ, అసలు అవి నకిలీ మద్యం కాదని చెబుతున్నారు. మరి 30,000 మంది అప్పుడు చనిపోయినప్పుడు మాత్రం కల్తీ మద్యం అంట. నాకు శేఖర్ గారు మీరు చెప్పాలి. నా డౌట్ ఏంటంటే అప్పట్లో డిస్టిలరీ ద్వారా సరఫరా అయితేనే నాసిరకం అది ఇది అని అన్నారు కదా. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీ అయినా తనిఖీ చేయించి నిజంగా నాసిరకం వస్తుందా రావట్లేదా అని ఎందుకు ప్రయత్నం చేయలేదు? చేయకపోగా 30,000 మంది చనిపోయారు ఆ రోజుల్లోనే ఎట్లా ప్రచారం చేశారు? ఇప్పుడు డైరెక్ట్గా నకిలీ మద్యం ప్లాంట్ దొరికితే అది దాన్ని కప్పిపుచ్చడం కోసం అప్పటి సంగతులు చెప్పటం, లేదా ఇప్పుడు విష ప్రచారం చేస్తున్నారు, శవ ప్రచారం చేస్తున్నారు. ఇదిగోండి ఎల్లో మీడియా సూత్రధారి జనార్దనే వైసీపీ జమాలనే నకిలీ మద్యం. ఇంకా అన్నిటికంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, నేను జూన్లోనే చెప్పా మా నూజివేడులో కల్తీ మద్యం అమ్ముతున్నారని. ఆంధ్రజ్యోతిలో కూడా వేశారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది. నాకు ఫోన్లు చేసి పోస్ట్ డిలీట్ చేయమని బెదిరించారు హైకమాండ్ నుండి. ఇది ఈయనెవరో రాశారు, మణిరత్నం అంట. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కల్తీ మద్యం కూటమిపై ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కల్తీ మద్యం కేసు కూటమిపై బ్రహ్మాస్త్రమైందని ఆయన బాధపడుతున్నారు. మరి ఈ పరిస్థితిలో ఎవరికి సంబంధాలు ఉన్నట్లు ఎవరికి లేనట్లు ముందుగా శేఖర్ గారు. సార్ 30,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది అంత అబద్ధము, 30,000 మంది మరణాలు కూడా అంతే అబద్ధం సార్. దాన్ని ధృవీకరిస్తూ మన ఎన్సీఆర్పీ డేటా ఇచ్చాం సార్. అవును, ఎన్సీఆర్పీ ఏం చెప్పింది? 2023కు సంబంధించి లిక్కర్ దాగి చనిపోయిన వాళ్ళు గుండు సున్నాను సార్, ఒక్కరు కూడా లేదు. కానీ వాళ్ళు చేసిన దుష్ప్రచారం సార్. ప్రభుత్వమే నేరుగా మద్యం అమ్ముతా ఉంటే ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, డిస్టిలరీ నుంచి నేరుగా ఏదైతే షాపులకు వస్తుంది, డిస్టిలరీ నుంచి నేరుగా షాపులకు వస్తుంది, క్యూఆర్ కోడ్ ప్రకారం అమ్ముతా ఉన్నారు సార్. అమ్ముతా ఉంటే నకిలీ మద్యం కల్తీ మద్యం అని చెప్పేసి విచ్చలవిడిగా దుష్ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీతో పాటుగా ఆ 2 పత్రికలు కూడా. కానీ నేడు డిస్టిలరీ నుంచి వెళ్తుంది సార్. ప్రాసెస్ ఎక్కడ ఆగలేదు సార్. కానీ ఇక్కడ జరిగిన కుంభకోణం ఏంటంటే సార్, ప్రైవేటు వ్యక్తుల చేతిలో షాపులు ఉన్నాయి సార్. అక్కడి నుంచి బెల్ట్ షాపులకి రవాణా అవుతా ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. ఈ ఊరు ఆ ఊరు అని లేదు సార్, ఈ వీధి ఆ వీధి అని లేదు సార్, ఆ బడ్డీ కొట్టు ఈ బడ్డీ కొట్టు అని లేదు సార్. ఆఖరికి పొద్దునే టిఫిన్ షాపుల్లో కూడా, ఏదైతే పొద్దునే నాష్టా అమ్మే షాపుల్లో కూడా మద్యంతో పాటుగా నాష్టా ఇస్తా ఉన్నారు సార్. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఏరులై పారుతా ఉంది.
కానీ మద్యం యొక్క ఆదాయం మాత్రం దక్కింది సార్, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం. ఎందుకు దక్కింది? ఇలా మొలకల చెరువులో కుటీర పరిశ్రమ పెట్టారు చూడండి సార్, ఇబ్రాహీంపట్నంలో కుటీర పరిశ్రమ పెట్టారు చూడండి. ఇలా దారుణం ఏంటంటే సార్, ప్రభుత్వ పెద్దల అండ లేకుండా, పెద్దల ఆశిష్యులు లేకుండా, పెద్దలకు వాటాలు వెళ్లకుండా ఆ బాటిలు, ఆ లేబులు, ఆ క్యూఆర్ కోడ్ ఇవన్నీ ఎలా సాధ్యం? సో 2 నేషనల్ హైవేల మధ్యలో సరే అవన్నీ కాదు గత చరిత్ర కాదు. ఇప్పుడు నాకు కావాల్సిన సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ప్రభుత్వం వెనకాడుతోంది? సిబిఐ ఎంక్వైరీ అయితే ఏళ్ల తరబడి పడుతుందని చెప్పి, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది కూడా ఆయన ప్రభుత్వమే కదా, ఏళ్ల తరబడి పడుతుందని చెప్పి సిట్ వేయటంలో లక్ష్యం ఏమిటి? పైగా ఓ పక్కేమో జగన్ గారి జమానా అంటూ వాళ్ళు రాశారు, ఇప్పుడు గత కుట్ర ఇదంతా కూడా అని చంద్రబాబు గారు అంటున్నారు. ఇందుకు మించి భిన్నంగా సిట్ వెళ్తుందా? ఇప్పుడు ఆల్రెడీ ఒక మద్యం కేసులో జరుగుతున్న డ్రామా చూస్తున్నాం కదా సార్. దొంగే తన వ్యక్తుల చేత తన మీద విచారణ చేయించుకున్నట్టుగా ఉంది సార్ సిట్ విచారణ అంటే. సార్ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలే ఈ నకిలీ లిక్కర్ కుంభకోణంలో పాత్రదారులు, సూత్రధారులు, అదేవిధంగా వాటాదారులు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతే, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చేతే విచారణ చేయించుకున్నారంటే ఎంత మేరకు పారదర్శకంగా నడుస్తుంది? ఇప్పటికే అద్దేపల్లి జనార్దన్ రావు ఫోన్ అదృశ్యమైంది. ఎందుకు అదృశ్యమైంది? తెలుగుదేశం పార్టీ వాళ్ళతో ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణలు, చాట్లు ఇవన్నీ కూడా బహిర్గతమైతే కూటమి పార్టీలు మొత్తం కూడా పుట్టి మునగడం ఖాయం. కాబట్టి ఆయన ఫోన్ అదృశ్యం చేశారు. ఆయన్ని ముందుగానే సార్ ఇక్కడ దారుణ అంశం ఏంటంటే సార్, ఏదైతే తంబలపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రమేయం లేకుండా, జయచంద్రారెడ్డి ప్రమేయం లేకుండా, అక్కడ జయచంద్రారెడ్డి అండదండలు లేకుండా అక్కడికి అద్దేపల్లి జనార్దన్ వెళ్ళేసి అక్కడ డిస్టరీ పెట్టే పరిస్థితి లేదు సార్. అలాంటి జయచంద్రారెడ్డిని A17 గా పెట్టారు సార్ ఛార్జ్ షీట్ లో. ఓ పద్ధతి ప్రకారం ఈ రోజు జయచంద్రారెడ్డిని పక్క తెప్పిస్తా ఉన్నారు. అదే పద్ధతి ప్రకారం అద్దేపల్లి జనార్దన్ రావును కూడా రేపు పక్క తెప్పించడంలో భాగంగా ఈ రోజు సిట్టు దర్యాప్తు జరుగుతుంది. సో రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలని హరించే నకిలీ మద్యం కేసులో నిజ నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంటే, సిబిఐ ఎంక్వైరీ జరిగితే ఎక్కడ తమ యొక్క భాగోతాలు మొత్తం బయటపడతాయో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గగ్గోలు పడుతూ ఆ సిబిఐ ఎంక్వైరీని వెనక్కి తగ్గుతా ఉంది సార్. ఏసు వాళ్ళు నిజాయితీ పరులైతే కూటమి పార్టీలో తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ దీంట్లో వాటాలు వెళ్ళకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి చంకుతున్నారు? ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే వెనకడుగు వేసి సిట్టు దర్యాప్తు చాలు అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళ చేతే దర్యాప్తు చేయించుకుంటున్నారు అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. రైట్, ఎల్వికే గారు చెప్పండి. సిబిఐ ఎందుకు వెనకాడాల్సిన అవసరం ఉంది? మీరు కావాలి, వీళ్ళకి ఎవరికి సంబంధం లేకపోతే డెఫినెట్గా ఈ అనుమాన నివృత్తి కోసమైనా సరే, ఎందుకంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి, అన్ని పార్టీల వాళ్ళు అడుగుతున్నారు. ఇది ఒక పెద్ద ఇది. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి గారి మాటల్లోనే అంటే బెల్ట్ షాపులు ఉన్నాయనేది స్పష్టంగా చెప్పారు ఆయనే. అంటే బెల్ట్ షాపులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇన్ని రోజుల పాటు? మరి దాని మీద ఎవరి మీద యాక్షన్ పెట్టి తీసుకుంటే బెల్ట్ షాపులు మరి అందుకని కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత సార్ ఎల్వికే గారు ఒక్క నిమిషం, సారీ సార్ డిస్టర్బ్. మీరు ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది అన్నారు సార్? ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సార్ మొన్న 3 రోజుల క్రితం సార్, 3 రోజుల క్రితం నేను విన్న వార్త స్థానికుల ద్వారా, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి ఏదైతే బెల్ట్ షాపులు వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అంట సార్, మీరు 20 రూపాయలు ఎక్కువ కమ్మాలి, వాళ్ళకి కమిషన్ వెళ్ళాలంట సార్. ఆ 20 రూపాయలు సో వాటాలు మాట్లాడుకుంటా ఉన్నారు సార్ ఈ ప్రభుత్వం. రైట్, బాటిల్ సంగతి ఏమిటి? సాక్షి ఆఫీసుల్లోకి, సాక్షి రిపోర్టర్ల ఇళ్లలోకి వెళ్ళి ఎక్కడైనా బాటిల్ దొరుకుతుందని వెతుకుతున్నారంట. అసలు పని మానేసి ఈ పని చేస్తున్నారు. కల్తీ మధ్యాహ్నం అంటే ఆఫ్రికాని ఉద్ధరిస్తానంటారేంటి? నాకు అది మరీ జోక్గా ఉంది. ఆఫ్రికాని కూడా నేను కాపాడుతానంటారేంటి? అసలు ఆఫ్రికాని వచ్చిన వాళ్ళనే పెట్టుకుని ఆయన క్యాండిడేట్లుగా. సార్ ఇక్కడ ఈ విషయంలో నిజానికి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చెప్పడానికైనా సరే సిబిఐకి అంగీకరించాలి. సిబిఐ విచారణ చేస్తాము. జగన్ గారి గతంలో ఏ కేసు వచ్చినా మీ ఇష్టం, సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి. దేవాలయం అక్కడ రథం కాల్చారా, సిబిఐ ఎంక్వైరీ అన్ని. అంటే అది ఇప్పుడైనా ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలో ఉండే అధికారులు ఒత్తిడికి లొంగిపోతారేమో అనేటువంటి భయం ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే అయితే మన పోలీసులకు చాలా మంచి పేరు ఉంది, అద్భుతంగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. కానీ వాళ్ళు చేయనియరు అనేది జరుగుతున్న అనుమానం వల్ల రెడ్ బుక్ అనేది ఒకటి కొత్తగా వచ్చింది కదా. సో కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి అంగీకరిస్తే అయిపోతుంది, సింపుల్. అది నిజానికి ఏం లేకపోతే ఇప్పుడు అంగీకరించడం లేదని చెబుతారేంటి సార్?
ఇప్పుడు ఒకటి కేసులు బట్టి అక్కడున్న స్టాఫ్ను బట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. అవును పట్టనండి, ఒక 5 నెలలు 6 నెలలు పట్టండి, ఏమవుతుంది? అవును. మీకు పైగా ఇంకోటి ఏంది, గవర్నమెంట్ నుంచి ఇక్కడున్న సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా ఇచ్చేస్తే ఎందుకు 10 రోజులు పడుతుంది? పట్టదు కదా. కాదుగా, ఈయనకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా, మేనేజ్మెంట్ స్కిల్స్ అనండి, ఇంకోటనండి. ఏదైనా. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అన్నారు. సరే, కోర్టు వాళ్ళు కానీ ఈయన సిట్ వేశారు, తర్వాత కోర్టుకు వేశారు. మరి వాళ్ళు వచ్చి కనీసం చంద్రబాబు గారు మీ ఆధారం ఎక్కడానికి కూడా అడగలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు మీ ఆధారం ఎక్కడానికి. అంత శక్తి సిబిఐ ఉన్నా కూడా ఆయనకి ఆ ఇబ్బంది ఏమి రాదు కదా, ఎందుకు సిబిఐకి భయపడుతున్నారు? సార్, తిరుమల లడ్డు అనేది ఒక పెద్ద ప్రహసనంగా నడిపి ఎదుటి వాళ్ళని వ్యక్తిత్వ హననానికి సంబంధించినటువంటి వ్యవహారం, అది తేటతలం అయిపోయింది. ఇంకా దాన్ని ఎవరైనా ఏం చేస్తున్నారు? ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు ఇంకొకరు ఇటువంటి ఈ రకంగా మాట్లాడటం అనేది ఒక దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఎందుకనంటే అవతల వాళ్ళు చేశారు, వాళ్ళ నుంచి ఇంకో మా మీద వేస్తున్నారు అనేటువంటి మాట నేను వైసీపీ వాళ్ళని ఏదో రకంగా ఇరికించాలని మాట కనిపిస్తున్నాయి అక్కడ. అందుకనే సిబిఐ ఎంక్వైరీ అనేది చిత్తశుద్ధి పారదర్శకంగా నడుస్తుంది ఉంటే వేసేయాలి. లేకపోతే ఎంత గొప్ప ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టామన్నా కూడా చివరికి వీళ్ళు ఏం చెప్తే అదే రాస్తారనేది జనరల్. ఆల్రెడీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ అదే పనిలో ఉన్నాయి కదా, రోజు 10 రోజుల నుంచి రాస్తున్నారు. ఎంత వ్యూహాత్మకంగానే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయనీరు, మనమే చేస్తాం, మనం వాళ్ళు చెప్పాలి. అది సమస్య.